గతంలో తెలుగుదేశం వాళ్ళని ఇలాంటి కేసుల్లోనే కదా ముందస్తు బెయిల్ వచ్చేసినాయి. హ్మ్. అప్పుడు అయ్యే సాక్ష్యాలు అయ్యే పెడతారు ఇప్పుడు కూడా హ్మ్. కేసులు. హ్మ్. అవన్నీ కోర్టులో లీగల్గా తేల్చుకోమంటారు. రాజకీయంగా చూస్తే నిజంగా పెద్దిరెడ్డి దగ్గర అది వచ్చిన అరెస్ట్ చేసినా చేయకపోయినా దీన్ని సీరియస్గా తీసుకుంటే వైసీపీ వీక్ అయ్యే అవకాశం ఇది ఒక అస్త్రంగా టీడీపీకి మారుతుందా వీక్ చేయడానికి? ఖచ్చితంగా బలహీనపరచడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశాన్ని బలహీనపరచడం కోసం జగన్ చేయలేదా? హ్మ్. 3-4 ఏళ్ళు ఆ వేధింపుల తర్వాతనే వాళ్ళందరూ యాక్టివ్ అయ్యారు. అవును. హ్మ్. ఇప్పుడు వీళ్ళని వేధించాలి, అదే. ఇంకా బాగా వేధించాలి. హ్మ్. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కిందన వాళ్ళ కార్యకర్తలు ఫీల్ అయ్యేది ముగ్గురు మధ్యన. హ్మ్. ఒక వర్గం సజ్జల, అవును. ఒక వర్గం విజయసాయిరెడ్డి, ఒక వర్గం పెద్దిరెడ్డి. హ్మ్. హ్మ్. వీళ్ళ ముగ్గురు చుట్టూనే కేంద్రీకృతం అయిపోయింది పార్టీ అంతా. హ్మ్. జగన్ దగ్గరికి ఏది పోలేదు, వీళ్ళ దగ్గరికి వెళ్తే మా పని జరగలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. హ్మ్. జగన్ వలన మా పని అందుకని అవ్వలేదు అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. హ్మ్. ఈ ముగ్గురు ఇప్పుడు చూడండి, పెద్దిరెడ్డికి అండగా వీళ్ళిద్దరు ఉన్నట్ల, హ్మ్. లేదా విజయసాయిరెడ్డి కూతురు ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు రావట్లేదు. రావట్లేదు. అసలు టోటల్ గా పార్టీ కలిపి ఐక్యంగా ఎక్కడా ఉండట్లేదు. హ్మ్. ముందు జగన్కి ఇది ఒక పరీక్ష. అవును, మెయిన్ అది. తన దగ్గర ఉన్నటువంటి 3 గ్రూపులుగా తయారైంది పార్టీ అన్న తేల్చుకోవాలి. హ్మ్. లేకపోతే పెద్దిరెడ్డికి జరిగినప్పుడు సాక్షిలో రాసుకోవాల్సి వస్తుంది, విజయసాయిరెడ్డికి జరిగితే సాక్షిలో రాసుకోవాల్సి వస్తుంది. కానీ హ్మ్. ఇక ప్రముఖ నాయకులు కదా వీళ్ళు, అవును. మాట్లాడాలి కదా. విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి గురించి ఏందయ్యా మీరు ఎట్ట అంటున్నారని హ్మ్. సజ్జలు మాట్లాడాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? హ్మ్. అది ఆలోచించుకోవాల్సిన సందర్భం. అందుకే ఆ ముగ్గురిని కూడా టీడీపీ టార్గెట్ చేస్తుంది అది ఒక అంటే రకంగా. వాళ్ళని వేరు చేసేస్తే జగన్కి ఇంకా ఇది ఉండదు. హ్మ్. హ్మ్. అదే మెయిన్ పాయింట్. అంటే వైసీపీ కోసాలు కదిలించాలంటే వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసి అది. సరిపోద్ది. అదే జరుగుతుంది.